హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలత ద బ్యూటీ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను నేను చికెన్ బిర్యానీకి, చికెన్ దమ్ బిర్యానీ. ఇందులో నేను చికెన్లో పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. కొత్తిమీర అండ్ పుదీనా కూడా, అండ్ కొంచెం ఆయిల్ అన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం. అంటే మార్నింగే చేసి పెట్టుకున్నాం, మిక్స్ చేసి మంచిగా ముక్కలకు పడుతుంది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇందులో మనం కారం, ఉప్పు, నూనె, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్స్ చేసుకున్నాను. చూసేయండి. ఓకే, లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సింపుల్గా ఈజీగా చేసానండి. నా రెసిపీస్ ఏవైనా సింపుల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు గిన్నె పెట్టేస్తా. ఒక పెద్ద గిన్నె తీసుకోండి, బిర్యానీ గిన్నె చూడండి. ఓకే, గ్యాస్ ఆన్ చేసేసుకుందాం. నెయ్యి, ఆయిల్, వేడయ్యాక రెండు బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, యాలకులు, షాజీరా, ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. ఇందులో మనం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా ఇప్పుడే సాల్ట్ చూసుకోండి. ఓకే, మూత పెట్టేసుకుందాం. మనం వాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఇక్కడ అయిపోతుంది. మనం వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. తీసుకొస్తాను వాటర్. రైస్ నానబెట్టేసుకున్నాను. ఓకే, ఇందులో మనం కొంచెం పుదీనా, కొత్తిమీర,
కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్క స్టవ్ మీద పెట్టేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసేసి పక్కన ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు వాటర్ రైస్కి వాటర్ పెట్టుకున్నామండి. ఇందులో ఇప్పుడు మనం మసాలా అన్ని మసాలాస్ వేసేసుకున్నాను. 5 మినిట్స్ అయిపోయింది. ఓకే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆఫ్ చేసేస్తాం. ఇందులో మనం నెయ్యి సాల్ట్ కల్లుప్పు ఉప్పు రైస్కి బాగా పట్టాలి. ఈ వాటర్లో మనం అన్ని మసాలాస్ వేసినాము. మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మూత పెట్టేసుకున్నాం. ఉప్పు అన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. ఇది అయిపోయిందండి. చూడండి, రెడీ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మంచిగా మసిలిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ వేద్దాం. రైస్ అయిపోయిందండి మంచిగా. చూడండి, ఇప్పుడు దీని మీద వేసుకున్నాం. చూడండి, మంచిగా అయిపోయింది. 70% రైస్ కుక్ అవ్వాలండి. 70 to 80%. చూడండి, చూడండి రైస్ అయింది. ఇంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర
పుదీనా, నీ వాటర్, ఇది మన బియ్యం, ఉడకబెట్టిన నీళ్ళు కొన్ని వేసుకోండి. కొంచెం నెయ్యి, ఓకే. ఇప్పుడు మనం దమ్ పెట్టుకున్నాం, మూత పెట్టేసుకున్నాం. ఓకే, ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద బరుగు పెట్టుకున్నాం. నీళ్ళు నింపుతారు బయట ఫాస్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద ఒక 6 to 7 minutes and 5 minutes లో ఫ్లేమ్ మీద. ఓకేనా అండి, రెడీ అయిపోతుంది మన బిర్యానీ, చికెన్ బిర్యానీ. సింపుల్గా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్. ఓకే, చూద్దాం ఇది అయ్యాక. ఓకే ఓకే అండి, అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నా, తీసేసి రైస్ చూడండి వేసింది. ఓకే అండి, ఇది మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఒక 10 minutes ఆగేసి ప్లేట్లో సర్వ్ చేసుకున్నప్పుడు చూపిస్తానండి. ఓకే అండి, బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ సండే. టేస్ట్ చూసి చెప్తానండి. చికెన్ బిర్యానీ ప్లీజ్ మస్ట్ ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఓకే అండి.